మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త మైక్లో చదవండి. ఎవరైనా మైక్ తీసుకొని కొంచెం సౌండ్ పెట్టుకోండి, మరి ఎక్కువ పెట్టుకోకుండా. 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 30వ వచనం వరకు అందరూ ఆలకించండి. బైబిల్ తెరచి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం నుంచి 30 వచనాలు చదువుతున్నారు. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసి ఆలకించండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. 5 తలాంతులు తీసుకున్న వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించెను. అలాగుననే 2 తీసుకున్న వాడు మరి 2 సంపాదించెను. అయితే 1 తలాంతు తీసుకున్న వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకున్న వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించి తిని అని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుము అని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకున్న వాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించి తిని అని చెప్పాను. అతని యజమానుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషంలో పాలు పొందుము అని అతనితో చెప్పాను. తర్వాత 1 తలాంతు తీసుకున్న వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవు అని నేను ఎరుగుదును, గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుము అని చెప్పాను. అందుకు అతని యజమానుడు వాణ్ణి చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయి వాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయుడి, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అనెను. ఆమేన్. నా వైపు చూడండి. కొద్ది మాటలే చెప్పి ఈ వారం నేను ముగించి మరలా వచ్చే వారం మీకు ఒక సుదీర్ఘమైనటువంటి వివరణ మీకు దీని గురించి ఇస్తాను. ఇక్కడ 3 వ్యక్తులు, ఒక యజమానుడు మనకు కనపడతా ఉన్నారు. 3 దాసులు, ఒక యజమానుడు మనకు కనపడతా ఉన్నాడు. ఆ యజమానుడు ఒకళ్ళకి 5 తలాంతులు, మరొకరికి 2 తలాంతులు, మరొకరికి 1 తలాంతు ఇచ్చి ఆయన దేశాంతరం వెళ్ళినట్టుగా మనకు కనబడతా ఉంది. ఆ తదుపరి కొంతకాలానికి ఆయన తిరిగి వచ్చినప్పుడు, నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావు ఈ 5 తలాంతులను అని అడిగినప్పుడు అతను అన్నాడు, యజమానుడా, ఈ 5 తలాంతులకు మరొక 5 తలాంతులు నేను చేశాను, సంపాదించాను, ఇవిగో ఈ 10 తలాంతులు తీసుకో అని చెప్పాడు. ఆయన, భలా నమ్మకమైన మంచి దాసుడా, నేను ఇచ్చినటువంటి ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీవు ఇంకా అనేకమైన వాటి మీద నువ్వు నమ్మకంగా ఉంటావు, నీకు అప్పగిస్తాను అని చెప్పాడు. 2 తలాంతులు తీసుకున్నటువంటి దాసుని దగ్గరికి కూడా వచ్చి, అయ్యా, నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేసావా 2 తలాంతులు అంటే, అయ్యా యజమానుడా,
నువ్విచ్చిన 2 తలాంతులను వ్యాపారం చేసి మరో 2 తలాంతులు సంపాదించాను. 4 తలాంతులు ఉన్నాయి నా దగ్గర, ఇదిగో ఈ 4 తలాంతులు అని చెప్పినప్పుడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నేను ఇచ్చినటువంటి కొంచెములో, నేను అప్పగించిన కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇదిగో నిన్ను అనేకమైన వాటి మీద నిన్ను అధికారిగా నియమిస్తున్నాను, నీకు అప్పగిస్తున్నాను అని చెప్పి అతన్ని కూడా పొగిడినట్లుగా, ఘనపరిచినట్లుగా, మెచ్చుకున్నట్లుగా కనబడతా ఉంది. 3వ వ్యక్తికి అతని దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీకు ఒక తలాంత్ ఇచ్చాను కదా, ఆ తలాంత్ ఏం చేశావు అంటే, అయ్యయ్యో నువ్వు ఏదో ఒక రోజు వచ్చి నన్ను అడుగుతావని నేను ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాను, గుర్తించాను కనుక నువ్వు విత్తని చోట కోయివాడవు, నీది కాని దాని కొరకు నువ్వు ఆశపడే కఠినుడైనటువంటి వ్యక్తివని నేను ముందే గుర్తెరిగి నేనేం చేశానంటే ఆ తలాంతును భూమి తవ్వి భూమిలో పాతి పెట్టాను, ఇదిగో నీ తలాంతు నువ్వే తీసుకో, నాకు అక్కర్లేదు అని చెప్పి చివరిలో ఆ ఒక్క తలాంతును ఇచ్చేసినట్లుగా మనకు కనపడతా ఉంది. అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, నా గురించి నువ్వు చెడ్డ సాక్ష్యం చెప్పినందువలన, నా గురించి నువ్వు చెడ్డ సాక్ష్యం చెప్పినందువలన నేను విత్తని చోట కోయివాడనని, నాది కాని దాన్ని నేను ఆశించువానని, నా గురించి నువ్వు చెడ్డగా ఆలోచన చేసి నేనిచ్చిన ఒక్క తలాంతులో నువ్వు నమ్మకంగా లేనందువలన, ఆ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నందువలన ఇదిగో నా తలాంతు నేను తీసుకోవడం మాత్రమే కాదు, వీడిని తీసుకొని వెళ్ళి మీరు వెలుపటి చీకటి గదిలో పడివేయండి, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట ఉంటాయి, వీడు చెడ్డదాసుడు, అపనమ్మకమైన వాడు, వీడు నమ్మకమైన వాడు కాడు అని చెప్పి ఆ యజమానుడు ఆ లాస్ట్ వాన్ని తీసుకొని వెళ్ళి ఆ చీకటి గదిలో పడవేయించినట్లుగా దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. బైబిల్లో చదివినదే నేను కాస్త వివరించాను అంతే, బైబిల్లో ఉన్నదే నేను కాస్త మీ ముందుకు తీసుకొని వచ్చాను. 5 తలాంతులు గలవాడు 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులు గలవాడు 2 తలాంతులు సంపాదించాడు, 1 తలాంతు గలవాడు మాత్రం భూమిలో పాతి పెట్టాడు. ఒక మాట చెప్పనివ్వండి ఈ సందర్భంగా నన్ను, దేవుడు ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్లకు కొన్ని కృపలను, కొన్ని వరాలను, కొన్ని సామర్థ్యాలను అప్పగించువాడై ఉన్నాడు. నాకు కలిగింది మీకు కలిగి లేకపోవచ్చు, నాలాగా మీరు పాట పాడకపోవచ్చు, నాలాగా మీరు వాక్యం చెప్పలేకపోవచ్చు, అలాగని మీ దగ్గర ఉన్న ధనం నా కాడ లేకపోవచ్చు, మీలాంటి ఉద్యోగం నేను చేయలేకపోవచ్చు, మీలాంటి కుటుంబం నేను కలిగి ఉండలేకపోవచ్చు, నీ దగ్గర ఉన్న ఇల్లు పక్కనోళ్ళ దగ్గర ఉండకపోవచ్చు, నువ్వు జీవిస్తున్నంత సౌకర్యంగా ఇతరులు జీవించకపోయి ఉండొచ్చు, నీ దగ్గర ధనము, నీ దగ్గర బంగారము, నీ దగ్గర వెండి, నీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క బలము ఇతరుల దగ్గర లేకపోవచ్చు. దేవుడు ఎవరి సామర్థ్యము చొప్పున వారికి ఇస్తాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిన వారిని చూసి మనం అసూయపడాల్సిన పని లేదు, కానీ దేవుడు మనకు ఏదైతే ఇచ్చాడో దాన్ని వృద్ధి చేసుకోగలిగితే మనము కూడా బలా నమ్మకమైన వారలారా, బలా నమ్మకమైన సంగమా, బలా నమ్మకమైనటువంటి వ్యక్తి అని చెప్పి మనము దేవుని యొద్ద నుంచి సాక్ష్యాన్ని పొందుకోగలం. ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే ఇక్కడ నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు మనకిచ్చినటువంటి వాటిని నమ్మకంగా దేవునిలో మనము ఉపయోగిస్తున్నామా? విశ్వాసాన్ని ఇచ్చాడు, ప్రార్థన చేసేటప్పుడు ఆ విశ్వాసాన్ని మనం ఉపయోగిస్తున్నామా? పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడు, పరిశుద్ధాత్మ వరాన్ని ఆధారం చేసుకొని ఆత్మలో ప్రార్థన చేయగలుగుతున్నామా? మనకు స్వస్థతా వరాన్ని ఇచ్చాడు, ఎవరైనా మన దగ్గరికి వచ్చి ప్రార్థించమని చెప్పినప్పుడు మనము వారికి ప్రార్థించడానికి అప్పుడప్పుడు మనం ఉపవాసాలుండి ప్రభు దగ్గర కనిపెట్టగలుగుతున్నామా? మనకు విజ్ఞాపన ఆత్మనిచ్చాడు, నమ్మకంగా దేవుని సన్నిధిలో సంఘము కొరకు కానీ, మన కుటుంబం కొరకు కానీ, దేశ క్షేమము కొరకు కానీ, మన క్షేమము కొరకు కానీ విజ్ఞాపన చేయగలిగినటువంటి ఆ వరములను, ఆ తలాంతులను మనం వాడగలుగుతున్నామా? దేవుడు ఒకళ్ళకు పాటలు పాడే వరాన్ని ఇస్తాడు, ఒకళ్ళకు సంగీతం వాయించే వరాన్ని ఇస్తాడు, ఒకళ్ళకు డ్రైవింగ్ చేసే వరాన్ని ఇస్తాడు, ఒకళ్ళకు మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా చూసుకోవడానికి వరాన్ని ఇస్తాడు, కొంతమందికి నడిపించడానికి వరాన్ని ఇస్తాడు, కొంతమంది ప్రార్థించడానికి వరాన్ని ఇస్తాడు. ఈ విధంగా తలాంతులు నానా విధములుగా మీకు పంచబడతా ఉన్నాయి. అయితే వాటన్నిటి విషయంలో మనము నమ్మకము కలిగి ఉందుముగాక, బలా నమ్మకమైన మంచి మనుషులారని పిలిపించుకుందుముగాక. దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటున్నాడంటే మనము కలిగి ఉన్న వాటి విషయంలో మనం యథార్థవంతులమైతే దేవుడు దానికి 2 అంతలుగా మనకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్.
మనం కలిగి ఉన్నది ఏదైనా దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం స్తుతించాలి, దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆనందించాలి. కానీ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఎన్నడూ అతిశయపడకూడదని గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏది ఇచ్చినా తీసుకోండి, రిసీవ్ చేసుకోండి, దేవునికి స్తోత్రం చెప్పండి, స్తుతించండి, ఆనందించండి. కానీ దానిని బట్టి అతిశయపడవద్దు. దేవునిని బట్టి మాత్రమే అతిశయపడడం నేర్చుకోవాలి. ఆమేన్. మనకు దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి మనం అతిశయపడకూడదు, దేవుణ్ణి బట్టి మనం అతిశయపడాలి. ఎందుకనంటే ఇచ్చేది ఆయనే, తిరిగి తేడా వస్తే శాంసన్కు బలం ఇచ్చింది ఆయనే, తేడా వచ్చిందని శాంసన్కు బలం ఇచ్చింది ఆయనే, తీసేసుకుంది అంతే. తేడా వస్తే తేడాగానే ఉంటుంది వ్యవహారం. కాబట్టి దేవుడు తలాంతులు ఇస్తాడు, ఇచ్చిన వారిని బట్టి మనం ఏమి అబ్బో వాళ్ళు నాకంటే బ్రహ్మాండంగా పాడుతూ ఉన్నారు, నాకంటే బ్రహ్మాండంగా మంచి ఇల్లు కట్టుకున్నారు, నాకంటే బ్రహ్మాండంగా ఇంట్లో వస్తువులు తెచ్చుకున్నారు, నాకంటే బ్రహ్మాండమైన చీరలు కట్టుకుంటున్నారు, అసలు ఈ వారం కట్టుకున్న చీర వచ్చే వారం కట్టుకోనే లేదు, ఈ వారం వేసుకున్న డ్రెస్ వచ్చే వారం వేసుకోవట్లేదు, నేను వారం గమనిస్తున్నాను, అసలు ఎంత డిఫరెంట్గా ఉంటారో. దేవునికి స్తోత్రం, దేవుడు వారిని అట్ట ఆశీర్వదించాడు. అలాగే బ్రతకాలని కోరుకున్నావా, నువ్వు అప్పుల పాలైపోతావు, నువ్వు తిప్పలు పడతావు. అది నీకు ఇచ్చిన కృప కాదు, అది వారికి ఇవ్వబడిన కృప. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఏది ఇచ్చినా దాన్ని బట్టి స్తుతించడమే తప్ప దాన్ని బట్టి అతిశయపడకూడదు. దేవుడు ఇతరులకు ఇచ్చారని మనం అస్సలు అసూయపడడానికి వీలు లేదు అన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మన సామర్థ్యమును బట్టి ఏంటో, మన సామర్థ్యం ఏంటో దేవుడు మన సామర్థ్యమును బట్టి మనం ఏది నిలబెట్టుకోగలమో, ఏది జాగ్రత్త కట్టుకోగలమో, ఏది మన దగ్గర ఉంచుకోగలమో, దాచుకోగలమో, ప్రొటెక్ట్ చేసుకోగలమో దానిని మాత్రమే దేవుడు మనకిస్తాడు. అది ఉద్యోగమైనా, పదవి అయినా, ఇంటినైనా, కుటుంబాన్నైనా, భార్యనైనా, భర్తనైనా, పిల్లలనైనా దేవుడు ఎవరికి ఇస్తాడు అనంటే ఇది ప్రొటెక్ట్, వీళ్ళైతే దీనిని మాత్రం ప్రొటెక్ట్ చేసుకోగలరు అనుకుని దేవుడు దేన్ని ఎవరికి ఇవ్వాలో దాన్నే ఇస్తాడు తప్ప కలిగి ఉన్నవాడు లేనివాడిని చూసి నవ్వుకోవాల్సిన పని లేదు, లేనివాడు కలిగి ఉన్నవాడిని చూసి అసూయపడాల్సిన పని లేదు. పౌలయ్య గారు అన్నాడు, మీకు కలిగి ఉన్న వాటిని బట్టి మీరు సంతృప్తి కలిగి ఉండుడి అని అన్నాడు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే పౌలయ్య గారు గోనె పట్ట మీద పడుకోవడం తెలుసు, పట్టు పరుపు పైన పడుకోవడం తెలుసు, ఏసీలో ఉండడం తెలుసు, ఎండలో ఉండడం తెలుసు, నీళ్ళలో ప్రయాణం చేయడం తెలుసు, పడవలో ప్రయాణం చేయడం తెలుసు, భోజనం సమృద్ధిగా తినడం తెలుసు, అవసరమైతే ఉపవాసాలు ఉండడం తెలుసు. క్రైస్తవుడు అలాగా మలచబడునుగాక. దేనికైనా కూడా అలాగ అలవాటు పడిపోవాలి. నాకు దీన్ని వివరించే అంత సమయం ఇప్పుడు లేదు కాబట్టి నేను కొద్ది నిమిషాలు మాట్లాడి వచ్చేవారం దీని గురించి నేను మాట్లాడతాను. నమ్మకత్వము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటిది ఈరోజు మన అంశం? నమ్మకత్వము. ఏంటిది? పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నమ్మకంగా ఉండాలి, భార్య భర్త దగ్గర, భర్త భార్య దగ్గర నమ్మకంగా ఉండాలి. పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తుంది మీరు తల్లిదండ్రులను కాదు, ఒకరోజు అదే మీకు రివర్స్ వస్తుంది. భర్త భార్యను మోసం చేసి, భార్య భర్తను మోసం చేస్తే మీరు మోసం చేస్తుంది మిమ్మల్ని మీరు కాదు, ఒకరోజు మీకు మీరు మోసపోతారు, మీకు మీరు నష్టపోతారు, మూల్యం చెల్లించుకుంటారు. మనుష్యుడా, నువ్వు ఏది విత్తుదువో అదే పంటకు వస్తావు. నువ్వు ఏదైతే చేస్తావో ఒక రోజున ఆ యవన ప్రాయంలో చేసినది ఒక రోజున నీ వృద్ధాప్యం వచ్చేసరికి తప్పకుండా అది నిన్ను వెంబడిస్తుంది. ఎవని పాపము వానిని పట్టుకును. కొంతమంది పురుగులు పడి చేస్తూ ఉంటారు, కొంతమందిని చూస్తూ ఉంటాం మన, అబ్బా ఏంద్రా ఈ సావేంద్ర నాయన, బతకడం కంటే చచ్చిపోవడం మంచిది అని అనుకుంటాం. ఎంత ప్రార్థన చేసినా కూడా వాళ్ళు అలాగే ఉంటారు. కొంతమంది స్వస్థత నొందరు, కొంతమంది బాగుపడరు, ఇంకెంత ప్రార్థన చేసినా అంతే. కారణం ఏంటంటే మన ప్రార్థనలో శక్తి లోపము కాదు దాని అర్థము, దేవుడు చెయ్యలేక కాదు దాని అర్థము. కొంతమంది అనుభవించాల్సినటువంటి పరిస్థితి దేవుడే అనుమతిస్తాడు. కొన్ని అనుభవించడానికి దేవుడే అనుమతిస్తాడు. అప్పుడు మనం ఎంత ప్రార్థన చేసి మొత్తుకున్నా
ఇర్మియా ప్రవక్తలాగా దేవుడు అంటాడు, ఇర్మియా 3 రోజులు ప్రార్థన చేసావు, ఇంకా సార్లు సంబడం లేయి, మోకరించినావు కదా, ఇంకా లేయి, ఉపవాసాలు ఉన్నావు కదా, ఇంకా ఆపు, ఇక నువ్వేం ప్రార్థన చేయాల్సిన పని లేదు, వాళ్ళ సంగతి నీకు తెలియదు, నీకంటే నాకు బాగా తెలుసు అని చెప్పి ఉపవాసం ఉన్నోని కూడా పైకి పక్కన లేపేసి ఆ ప్రార్థన చేస్తున్నోని కూడా పక్కకి వెళ్ళమని చెప్పేసి దేవుడు ఇశ్రాయేలుల తాట తీసినట్టుగా, అంటే చెరలోనికి పలుమార్లు పంపించినట్లుగా దేవుని వాక్యం మనకు కనపడుతుంది. అంటే నమ్మకత్వము లేనటువంటి విషయాలు ఇంట్లో ఒకరినొకరు మనం నమ్మాలి, నమ్మకం కలిగి ఉండాలి. మనం ఏది పోగొట్టుకున్నా మనం దొరుకుద్ది, కానీ నమ్మకత్వాన్ని ఒక్కసారి పోగొట్టుకుంటే నువ్వు ఎంత ఎతికినా దొరకదు. దయ పోగొట్టుకున్నావా దొరుకుద్ది, ప్రేమను పోగొట్టుకున్నావా దొరుకుద్ది, కరుణ కటాక్షములు పోగొట్టుకున్నావా దొరుకుద్ది. నమ్మకత్వాన్ని ఒక మనిషి దగ్గర నుంచి నువ్వు పోగొట్టుకుంటే మరలా నువ్వు ఎంత బాగా మనిషి దగ్గర ఉన్నా కూడా నిన్ను పొరపాటున కానీ నమ్ముతారా? నువ్వు ఎంత బాగా ఉండు, అంతకు ఇది వరకు ఉన్న దానికంటే మంచిగా ఉన్నా కూడా ఆ మనిషిని అరే ఇది వరకు చేసిన గాయం గుర్తుందిలేరా, ఎట్ట నమ్ముతారా అని మనసులో అనిపిస్తుంది. అవునా కాదా? అవునా కాదా? ఈ అనుభవాలు చాలామందికి ఉంటాయి. కాబట్టి మనము నమ్మకం కలిగి బ్రతకాలి. ఎందుకనంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి. ఆమె నమ్మకత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. 5 తలాంతులోడు మరో 5 తలాంతులు సంపాదించాడు, 2 తలాంతులోడు మరో 2 తలాంతులు సంపాదించాడు. వీరిద్దరు బలానమ్మకమైన మంచి దాసుడా అని వారు యజమానునితో పిలిపించుకొని ఒక సర్టిఫికెట్ పొందుకున్నారు. యజమానుడు అన్నాడు, ఈ కొంచెములో మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అనేకమైన వాటి మీద నేను నియమిస్తున్నాను అన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో ఓ చక్కని మాట మనకు దానికి సంబంధించి ఒక రిలేటివ్గా ఒక రెఫరెన్స్ కనపడుతుంది అక్కడ. లూకా సువార్త 16:10 ఒక మాట చదవండి. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను, హల్లెలూయా చెప్పండి చెప్పండి, చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో కూడా. ఒక చిన్న పని అప్పగించామనుకో, ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నవానికి యజమానుడు ఏం చేస్తాడు? పెద్ద పని కూడా అప్పగిస్తాడు. ఒక 50 రూపాయలు ఇచ్చి మనము ఆలకించండి, ఒక 50 రూపాయలు ఇచ్చి మనము 35 రూపాయలు 40 రూపాయలు ఉంటుంది ఆ వస్తువు. ఇదిగో పలాని తీసుకొని రాపో పలాని వస్తువు అన్నప్పుడు ఆ వస్తువు రేట్ ఎంతో మనకు తెలుసు. ఆలకించండి, ఆ వస్తువు రేట్ ఎంతో మనకు తెలుసు. ఆ వస్తువు రేటు ఉదాహరణకు 45 రూపాయలు అనుకుందాం, 50 రూపాయలు ఇచ్చి పంపించాం. ఆ వస్తువు తీసుకొచ్చిన తర్వాత ఆ వస్తువు రేట్ ఎంత? 45 అనుకున్నాం. అక్కడ ఉండడం కూడా 45 ఉంది. ఆ వస్తువు తీసుకొచ్చిన తర్వాత 45 రూపాయలు పోంగా మనం ఎంత ఇవ్వాలి? రివర్స్ అతను 5 రూపాయలు ఇవ్వకుండా జోబులో వేసుకొని వెళ్ళిపోయింది అనుకో, ఏమనుకుంటాం మనము? వీడు నమ్మకస్తుడు, ఈ అమ్మాయి నమ్మకస్తురాలు కాదు. మనం మన బిడ్డలకు పని చెప్పేటప్పుడే ఎంతో ఆలోచన చేస్తాం. మరలా ఇంకొకసారి అంత డబ్బులు ఇచ్చి పంపిస్తామా? పంపించాం. ఎందుకంటే వారిని మనం చూసింటే 5 రూపాయలలోనే నమ్మకంగా లేవు, నీకు ఇంకా ఎక్కువ వచ్చేది ఇస్తే డబ్బులు పాడు చేస్తావు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. నువ్వు బాగా చదువుతావని నీకు టీలు, బిస్కెట్లు, పండ్లు, 2 నెలలకు 3 నెలలకు కొత్త బట్టలు నువ్వు బాగా ఎరగదీస్తావని, నువ్వు ఎరగదీసేదానివని, నువ్వు ఎరగదీసేవాడివని, 2-3 నెలలకు ఒకసారి బట్టలు, నైట్ డ్రెస్సులు, కొత్త చెప్పులు, స్లిప్పర్లు, ఏదన్నా పెండ్లి వస్తే మళ్ళీ స్పెషల్ అకేషన్స్కు స్పెషల్ క్లాత్. మళ్ళీ నీ తల్లిదండ్రులు ఎంత సంతోషపడి ఉంటారు. ఎగ్జామ్స్ రాస్తున్నారు, నా బిడ్డలు పాస్ అవుతారు. ఎంతమంది నాతో ప్రార్థన చేయించారన్నా, తప్పకుండా పాస్ అవుతారన్నా, నువ్వు ప్రార్థన చేయన్నా, కష్టపడి చదివారన్నా. నేను అనుకుంటాను వాళ్ళు కష్టపడి కాదక్క, నీ పోడు దట్టకలేక చదివినరు వాళ్ళు, నీ పోడు బల్లేక చదివినరక్క, కష్టపడి కాదు వాళ్ళు, అమాయకురాలువి. దేవునికి స్తోత్రం.
తల్లిదండ్రులు రాగానే పుస్తకాలు మొత్తం ముందేసుకుంటాం. వాళ్ళటు పోయేది ఆలస్యం. నమ్మకత్వాన్ని మనం పోగొట్టుకున్నామనుకో, 1-2 సార్లు చూస్తారు మన తల్లిదండ్రులు కాబట్టి. తర్వాత మనస్సులో అనుకుంటారు, మీ ఎడల ప్రేమ కనపరిచినట్టే ఉంటారు కానీ మనసులో వాళ్ళకు ఉంటుంది, నేను ప్రేమ చూపించినంత యోగ్యులు కారు వీళ్ళు అని చెప్పేసి. ప్రేమను ఎక్కడైనా వెతుక్కో, దొరుకుద్ది. నమ్మకత్వాన్ని నువ్వు ఒక్కసారి పోగొట్టుకుంటే నీకు ఎక్కడా నమ్మకత్వం అన్నదంట, నన్ను ఎక్కడ వెతకొద్దు మీరు. ఒక్కసారి పోగొట్టుకున్నారా, నన్ను వెతకొద్దు, నేను మీకు దొరకనన్నదంట నమ్మకత్వం. ప్రేమను అడిగారంట, నువ్వు దొరుకుతావా? నేను దొరుకుతాను. కల్మష్యం లేని మనసు, నువ్వు దొరుకుతావా? తప్పిపోతే ఆ దొరుకుతా. ఎక్కడుంటా? నేను పిల్లల దగ్గర ఉంటా. కల్మష్యం లేని మనసు ఎక్కడ దొరుకుతుందంటే పిల్లల దగ్గర దొరుకుతా. నేను వాళ్ళ దగ్గర ఉంటా. వాళ్ళు తిట్టుకున్నా, తన్నుకున్నా, కొట్టుకున్నా మరలా ఆడుకుంటారు. వాళ్ళు కల్మష్యం లేని వాళ్ళు ఎక్కడ దొరుకుతా? నేను వాళ్ళ దగ్గర దొరుకుతా. చిన్నపిల్లల దగ్గర ఎతకండి, దొరుకుతా. నమ్మకత్వమా? మరి నిన్ను పోగొట్టుకుంటే ఎక్కడ దొరుకుతావంటే, నా గురించి ఆశలు పెట్టుకోవద్దు, ఒక్కసారి నన్ను పోగొట్టుకుంటే మీరు జీవితంలో నన్ను కనుగొనలేరని చెప్పిందంట నమ్మకత్వం. ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను గుండె పగలగొట్టే పని చేశారో తెలుసా? మొన్న చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎంత నమ్మి పిల్లలకి ఎంత చేశారో తల్లిదండ్రులు, కానీ పిల్లలు ఎంత దుఃఖపరిచారో అని బాధ అనిపించింది. ఇప్పుడు మీరు బాధపడి ఇంటికి పోయి ఏదన్నా చేసుకుంటారు. పిల్లలారా, మీకు కనువిప్పు కలగడానికే తప్ప మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి పొరపాటున కూడా కాదు. మరొక పర్యాయం అవకాశం ఉంది. మీ నమ్మకత్వాన్ని కాపాడుకొని తల్లిదండ్రులను సంతోషపెట్టండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెములో నమ్మకంగా ఉండడం నేర్చుకుందాం మనం. ఏదైనా మనకు అప్పగించబడినప్పుడు దేవుని యొద్ద నుంచి ఆ కొంచెంలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థన అప్పగించబడి నమ్మకంగా ఉండాలి. ఏదైనా కూడా నమ్మకంగా ఉండాలి. మనం కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువ వాటి మీద. ఎందుకు ఈ మాట చెప్పగలుగుతున్నానంటే, నేను నమ్మకంగా బ్రతికాను. నేను ఈ రోజుటికి కూడా 2004 సంవత్సరంలో నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు చీరాల దగ్గర వార్డర్ ఏమని ఉంటుంది. నేను ఒక 5-10 నిమిషాలు చెప్పి ముగిస్తాను, బల్లారాధన ఉంది కాబట్టి. వచ్చే వారం దీన్ని కంటిన్యూ చేస్తాను, అద్భుతమైన విషయాలు మీకు వివరిస్తాను దాంట్లో. నేను 2004 సంవత్సరంలో చీరాల దగ్గర వాడరేవు బైబిల్ కాలేజీకి వెళ్ళాను. రెడెంప్షన్ మినిస్ట్రీస్ న్యాష్ క్యాంపస్. అది సముద్రం దగ్గర అన్నమాట. సముద్రం దగ్గర మా క్యాంపస్ ఇదైతే, సముద్రం ఆ చికెన్ కొట్టు, ఇంకంతే. సముద్రం ఆ చికెన్ కొట్టు, ఇది మా క్యాంపస్. 5 ఎకరాల క్యాంపస్ అదంతా కూడాను. ఈ క్యాంపస్లో గట్టిగా అల వచ్చిందంటే చర్చికి తగులుతుంది. వచ్చేసి ఆడ క్యాంపస్లో చర్చి ఉంటుంది, పెద్ద చర్చి ఉంటుంది. ఆ చర్చికి తగులుతుంది పెద్ద అల వస్తే. ఎప్పుడు తగులుతుంది అంటే అమావాస్య రోజు, పౌర్ణమి రోజు ఎక్కువ పెద్ద అలలు వచ్చేస్తాయి. సముద్రంలో పెద్ద అలలు వచ్చేస్తాయి. అమావాస్య రోజు, పౌర్ణమి రోజు డైమండ్స్ దొరుకుతాయి అన్నమాట. డైమండ్స్ దొరుకుతాయి అక్కడ. ఆ గిట్టమ్మటే దొరుకుతాయి. ఆ డైమండ్స్ ఎట్లా దొరుకుతాయి? ఈ చేపలు, పెద్ద పెద్ద తిమింగలాలు, పెద్ద పెద్ద షార్కు చేపలు, అదంతా వేస్టేజ్ చేస్తాయి కదా. అదంతా వేస్టేజ్ చేసినంత గడ్డలాగా కట్టిపోద్ది. ఆ చేపలు, ఆ షార్కులు, ఆ తర్వాత తిమింగలాలు, అవన్నీ వేస్టేజ్ చేసిన వేస్టేజ్ అంతా గడ్డలాగా కట్టి ఆ గడ్డ లోపల డైమండ్స్ దొరుకుతాయి అన్నమాట. మా క్యాంపస్ కాడ బయట నైటు పోలీసు వాళ్ళు ఆ 2 రోజులు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు నైట్ అంతా పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అంటే తిరుగుతూ ఉంటారు, జీబులు వేసుకొని, 2-3 జీబులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఉదయం కల్లా సుమారు ఒక 20 అడుగులు ఉన్నటువంటి పెద్ద పెద్ద తిమింగలాలు గట్టునొచ్చి పడి చచ్చిపోయి ఉంటాయి అన్నమాట. ఆ అలకు కొట్టుకొని వచ్చి ఉంటాయి. అవన్నీ 20 అడుగులు ఉంటాయి. చాలా అంటే పెద్ద టర్బో లారీ వచ్చి వేసుకొని పోవాలి. క్రేన్ తోటి ఎవరు ఎత్తలేరు వాటిని. అంత పెద్దవి వచ్చి సముద్రంలో నుంచి ఆ చర్చి కాడ దగ్గరలో పడి ఉంటాయి. మేము బయట ఉదయాన్నే ఇంకా బయట కట్టే కాబట్టి వెళ్ళేది చూస్తూ ఉంటాం. ఆ 2004 సంవత్సరంలో నేను బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు నా ట్రైనింగ్ పీరియడ్లో 6 మాసముల దాకా మా సారు నా మీద అబ్జర్వేషన్ చేసేవాడిని పెట్టాడు. నన్ను అబ్జర్వ్ చేస్తాడనమాట ఒకడు. నాకు తెలియదు ఆ విషయం. అంటే ఎవరు కొత్త స్టూడెంట్స్ వెళ్ళినా వాళ్ళను ప్రత్యేకమైనటువంటి అబ్జర్వేషన్, వీడి క్యారెక్టర్ ఏంటి,
వీడి ప్రవర్తన ఏంటి, వీడి ప్రార్థనాపరుడా, నమ్మకమైన వాడా, లేకపోతే వీడి గ్యాంబ్లింగ్ చేసేటోడా, ఈ మాట తీరేంటి, వీడి చేష్టాలేంటి. ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు కూడా ఉంటారు క్యాంపస్లో. ఆడపిల్లల పట్ల వీడి వ్యవహార శైలి, వీడి చూపులు, వీడి ప్రవర్తన, వీడి దృష్టి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్యాప్చర్ చేయడానికి కొంతమందిని రహస్యంగా, ఒక మాటలో చెప్పాలంటే ఇన్ఫార్మర్స్ ఉంటారు అక్కడ. ఎందుకంటే మేమందరం 120 మంది స్టూడెంట్స్ము, ఇన్ఫార్మర్స్ ఉంటారు. ఆ క్రమంలో ఒక 6 మాసాల తర్వాత చర్చిలో సండే సర్వీస్ జరుగుతున్న క్రమంలో పాటలు అయిపోయిన తర్వాత నన్ను విజయరాజ్ ముందుకు రావాలని చెప్పేసి నన్ను పిలిచారు. మా డైరెక్టర్ సార్ పిలిస్తే నేను ముందుకు వచ్చాను. అందరిలో సంఘం అంతట్లో చెప్తా ఉన్నాడు. అంటే సండే సంఘం కూడా వస్తుంది అక్కడ కృపానగర్లో, సంఘం కూడా వచ్చింది. మేమందరం స్టూడెంట్స్ ఉన్నాము, కాలేజీ లెక్చరర్స్ ఉన్నారు, టీచర్లు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అంతమందిలో ఆయన మాట్లాడుతూ ఆయన మైక్ తీసుకొని, మా మేడం మా సారే కూర్చొని ఉంటారు స్టేజ్ మీద. ఆయన మాట్లాడుతూ ఈ 6 నెలల్లో నమ్మకస్తుని కనుగొన్నాము, ఈ 6 నెలల్లో నమ్మకస్తుని కనుగొన్నాము. 2 సంవత్సరాల దాకా ఈ క్యాంపస్ అంతటికి నీ విజయరాజు ఇన్ఛార్జిగా చేస్తున్నామని చెప్పాడు. అంతే. నన్ను ఇన్ఛార్జిగా 2 సంవత్సరాలు ఎందుకు 2 సంవత్సరాలు నాకు ఇన్ఛార్జిగా ఇచ్చారంటే, వాళ్ళు 6 నెలలు నన్ను గమనించినప్పుడు నాది ఒకటే ఒక గోలు, నాకు స్వస్థత వరం దయచేయి, నాకు ప్రార్థన వరం దయచేయి, నాకు వాక్యం చెప్పే వరం దయచేయి. ఈ వరాల కోసమే నేను ఎప్పుడు పడితే అప్పుడు తిప్పలబడుతూ ఉపవాసాలుండి ప్రార్థన చేసేవాడిని, కానీ ఎక్కువ మందితో మాట్లాడి అవరాలు పెట్టేవాడిని కాదాడ. ఎందుకంటే నేను వచ్చిన పని ఏంటి, ఆ పని చేసుకొని పోవాలి. నేను ఈ 2 ఏళ్ళు నేను అయిపోయిన తర్వాత నేను సేవలోకి వెళ్తాను. కాబట్టి సేవలోకి వెళ్తే స్వస్థత వరాలు కావాలి, ప్రవచన వరం కావాలి, వివేచన వరం కావాలి, ఆత్మలో భాషలు మాట్లాడే వరం కావాలి. ఈ వరాల కోసం నేను ఎక్కువగా 12 రోజులు, 3 రోజులు, 5 రోజులు, 7 రోజులని మా సారోళ్ళు చెప్పకపోయినా నాకు నేనుగా ఉపవాస ప్రార్థనలు పెట్టుకొని నా శరీరాన్ని నలగొట్టుకుంటుండేవాడిని. 6 నెలల తర్వాత వాళ్ళు నన్ను పిలిచి, ఎవడైతే మా సార్కు ఇన్ఫార్మర్గా పనిచేశాడో వాడు ఇచ్చిన సర్టిఫికేట్ ఏంటంటే, సార్ విజయరాజు నమ్మకంగా ఉన్నాడు సార్, వాడికి అప్పగిద్దామని చెప్తే 2 సంవత్సరాలు నన్ను క్యాంపస్లో ఒక నమ్మకమైన వానిగా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను అక్కడ ఒక నమ్మకమైన వానిగా దేవుని దృష్టిలో కనపడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత నేను మరలా ఒక దైవజనుడు, నువ్వు నా దగ్గరికి రా, నేనే కదా నిన్ను పంపించింది, నేను ఒక్కన్నైపోయాను, పరిచర్య విషయంలో నేను ఒంటరివాడిని అయిపోయాను, పరిస్థితులు ఇక్కడ కూడా బాగలేవు, ఎవరు బ్రదర్స్ కూడా లేరు, కొంతమంది సంఘంలో నుంచి వెళ్ళిపోయారు, వేరే చర్చి పెట్టుకున్నారు, నేను ఒక్కన్నయ్యాను, నువ్వు రా, నేనే కదా నేను అక్కడికి పంపించింది, నువ్వు అక్కడనే ఉంటే ఎలాగో అని చెప్పి మరలా నాకు తరచుగా ఫోన్ వస్తూ ఉండేది. అక్కడ నాకు నెలకు 3,000 జీతం ఇచ్చేవాళ్ళు. అక్కడ క్యాంపస్లో చీరాల్లో నాకు నెలకు 3,000 జీతం ఇచ్చి, నా బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నన్ను ఆ చర్చికి పాస్టర్గా పెట్టుకొని చీరాల్లో వాళ్ళు ఓడరేవులో నాకు చేస్తూ ఉన్నారు. నాకు ఒక అపార్ట్మెంట్ ఇచ్చారు, దాంట్లో ఉండడానికి ఒక అసిస్టెంట్ను పెట్టారు. నాకు మంచి చెడ్డలకు అన్నిటికీ, నా బట్టలు ఉతకడానికి, నాకు మంచి చెడ్డలు చూసుకోవడానికి నాకు ఒక అసిస్టెంట్ను పెట్టారు. నా జీవితం బాగా కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో 2005, 2006 సమయంలో మరలా ఇక్కడి నుంచి ఫోను పదే వచ్చినందువలన మరలా నేను అక్కడ వాళ్ళకు చెప్పి రావడానికి ప్రయత్నిస్తే మా సారు, మా మేడం అస్సలు ఒప్పుకోలేదు. విజయరాజ్, నీకు జీతం తక్కువైతే చెప్పు, నేను జీతం పెంచుతాను, కానీ నువ్వు వెళ్ళగాకు. నీకు జీతం తక్కువనా, 3,000 తక్కువైందా నీకు? సరే 5,000 ఇస్తాను నీకు, ఇక భోజనం ఫ్రీయే కదా, నీకు ఒక అసిస్టెంట్ను పెట్టాను కదా, మరలా కూటాలు ఎన్ని కూటాలు పెట్టుకున్నా, ఎంత కానుకొచ్చినా నేనే తీసుకుండేది. ఆడ కూటాలు జరుగుతూ ఉంటుంటాయి, కూటాలు ఎన్ని కూటాలకు ఎవరు కానుకిచ్చినా నువ్వే కదా తీసుకుండేది, నీకు డబ్బులే ఏం తక్కువైనా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు అని అంటే నేను ఇలా చెప్పాను, ఇలా పరిస్థితి సార్, నన్ను ఎవరైతే బైబిల్ ట్రైనింగ్ పంపించారో ఆయన నన్ను మరీ ఒత్తిడి చేస్తున్నారు, తప్పకుండా నేను వెళ్ళాలి. ఎందుకనంటే మీ దగ్గర నమ్మకంగా ఉన్నానని మీరు నన్ను ఇలా అంటున్నారు, నేను కూడా అక్కడ నమ్మకంగానే ఉన్నాను. కాబట్టి నేనైతే ఆ పరిచర్యలో ఆయనకు ఊరటనిస్తాననేమో నాకు తెలియదు, కానీ ఆయన నన్ను పిలుస్తున్నాడు అన్నప్పుడు కృపానగర్ వాళ్ళకి చెప్తే కృపానగర్ వాళ్ళు 20 మంది దాకా వచ్చారు. అన్నయ్య ఏమైంది, నీకేం తక్కువైంది, ఎవరి వల్ల ఇబ్బంది వచ్చింది, నీకు జీతం ఏమన్నా ఎక్కువ పెంచాలన్నా, డబ్బులు ఏమన్నా ఇబ్బంది అయిందా అని అంటే అవన్నీ ఏం లేవు, నా పరిస్థితి అంతా చెప్పుకొని అక్కడి నుంచి వచ్చేటప్పుడు నా బస్సు ఎక్కేంత వరకు వాళ్ళు బోర్ని ఏడిచారు సంఘం అంతా. ఆ తర్వాత నేను వచ్చి 13 సంవత్సరాలు ఒక దైవజనుడి దగ్గర నేను బ్రతికాను. 13 సంవత్సరాలు మీలో చాలామందికి తెలుసు. ఒక డ్రైవర్గా, ఒక డ్రమ్ము కొట్టేవానిగా, ఒక సౌండ్ సిస్టమ్ పెట్టేవానిగా, ఏ పని అప్పగించినా రాత్రులలో పోస్టర్లకు వెళ్ళేవాడిని. రాత్రులలో పోస్టర్లకు వేసుకొని కనీసం బండి ఉండేది కాదు, వెళ్ళిపోయే వాళ్ళం. గజ్జల కొండలో ట్రైన్ మిస్ అయిపోతే
గజ్జెల కొండలో పోస్టర్లు అంటించడానికి వెళ్ళి అక్కడ ట్రైను రాత్రి మిస్ అయిపోతే ఆ రైల్వే ట్రాక్ అంబటి ఉదయం కల్లా నడుచుకుంటూ వచ్చినాం మేము. గజ్జెల కొండ నుంచి రైల్వే ట్రాక్ అంబటి పోస్టర్లు అంటించాం. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆ పోస్టర్లు అంటించే క్రమంలో ట్రైన్ వెళ్ళిపోయింది. ఇక ట్రైన్ లేదు మాకు అని చెప్పేసి మేము అక్కడి నుంచి ఆ పోస్టర్లు ఉన్న బకెట ఇక పెట్టుకొని మేము నడుచుకుంటూ ఉదయం కల్లా వచ్చేసాం. మళ్ళీ గిద్దలూరు దాకా పోస్టర్లు అంటించడానికి వెళ్తూ ఉంటాం. ఒక్కొక్కసారి నడుచుకుంటూనే వెళ్ళాలి పోస్టర్లు. అప్పట్లో బండ్లు కూడా లేవు, బైకులు కూడా లేవు. అలాగున అప్పగించబడిన ప్రతి పనిలో 13 సంవత్సరాలు ఒక దైవజనుడి దగ్గర నేను నమ్మకంగా ఉన్నాను. ఆ తర్వాత నన్ను మినిస్ట్రీ మొత్తానికి ఇన్ఛార్జిగా వేశాడు ఆ దైవజనుడు. నన్ను ప్రేమించి మినిస్ట్రీలో ఇన్ఛార్జిగా వేసిన నాటి నుండి కూడా నేను అన్నిట్లలో నమ్మకంగా ప్రవర్తించాను. దాదాపు 50-60 మంది యవ్వనస్తులను ప్రభులోనికి నడిపించాను నేను అక్కడ ఉండి కూడా. దేవునికి స్తోత్రం. ఈ రోజుకి నేను చెప్పగలను, వాళ్లకు ఫైనాన్షియల్ విషయంలో కానీ, వాళ్ళ కాలేజెస్ విషయంలో కానీ, వాళ్ళకు సైకిళ్ళు సగం అమౌంట్ ఉంటే సగం అమౌంట్ నేను కట్టేవాడిని వాళ్ళకి సైకిళ్ళు తెచ్చుకోవడానికి. కాలేజీలో డిగ్రీ చదువుతున్నప్పుడు వాళ్ళకు ఒక్కోసారి ఫీజులకు తక్కువైతే 1000-2000 నేనే సర్దుతుండేవాడిని. నేను నమ్మకంగా ఉంటూ నా కుటుంబాన్ని నమ్మకంగా చూసుకుంటూ కీబోర్డ్ వేసుకొని ఆర్కెస్ట్రాకు నేను ప్రోగ్రాంలకు వెళ్ళిపోతూ కేవలం అక్కడ ఇస్తున్నటువంటి వాటిని బట్టే కాకుండా నేను నమ్మకంగా ఫస్ట్ 500, కొంతకాలం 500, కొంతకాలం 1000 రూపాయలు, కొంతకాలం 2000, కొంతకాలం ఇలాగున మొత్తం నెలకు 15,000 నాకు జీతము. ఆ తర్వాత నాకు ఇంటి రెంటు అంతా ఉచితమే, నా బండికంతు ఉచితమే, అన్నీ నాకు చూసుకుంటున్నా కూడా అక్కడ నేను నమ్మకంగా 13 సంవత్సరాలు పనిచేశాను. నేను 13 సంవత్సరాలు. ఈ రోజుటికి మీరు వెళ్ళి అడిగితే విజయరాజు అంటే రాజన్న వలన మీ సంఘంలో ఎవరైనా ఇబ్బంది పడ్డారా, ఎవరైనా సంఘంలో నుంచి వెళ్ళిపోయారా, ఎప్పుడన్నా ఏదన్నా ఒక బూతు మాట మాట్లాడా, లేకపోతే ఆయన సేవకు వ్యతిరేకమైన పనులు ఏదన్నా చేశాడనంటే ఈ రోజుటికి అక్కడ ఇట్లాంటి విషయాలు చెప్పడానికి ఒక్కళ్ళు లేరు. ఇప్పటికీ నేను వెళ్తే ప్రేమగా ఆహ్వానించే బిడ్డలే ఉన్నారు అక్కడ. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే నేను చెప్పగలను, ఈరోజు నమ్మకంగా నేనున్నాను ప్రభువులో. మీరు నమ్మకంగా ఉండాలి. నేను నమ్మకంగా ఉన్నందువలన దేవుడు నాకు ఇంతమంది బిడ్డలని ఇచ్చాడు, ఇంతమంది కుటుంబాన్ని ఇచ్చాడు, ఇంత సంఘాన్ని ఇచ్చాడు, ఇంత మందిరాన్ని ఇచ్చాడు, ఇంత ఘనతనిచ్చాడు, ఇంత హోదానిచ్చాడు. ఆయన డైరెక్ట్గా నా దగ్గర ఉంటే ఒకవేళ ప్రభు నన్ను అనేవాడేమో, బలా నమ్మకమైన మంచి దాసుడని అనేవాడేమో. ఇక్కడ అనకపోయినా నేను పరలోకం వెళ్ళినప్పుడు తప్పకుండా కోట్లాది మంది దూతల ముందు, కోట్లాది మంది పరిశుద్ధుల ముందు మాత్రం తప్పకుండా నేను ఆ పేరు పొందుకుంటాను ప్రభు దగ్గర. నాకు ఆ నిశ్చయత ఉంది, ఆ నమ్మకం నాకుంది. ఎందుకనంటే నాకు అప్పగించబడిన దేనిలోనైనా నేను నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. నేను 1000 రూపాయలు కానుకలు ఇస్తూ ఉంటారు, వ్యర్థంగా పోకుండా ఏదైనా ఒక కూటం పెట్టాలని, ఎవరన్నా ఒక దైవజనుని పిలవాలని, ఎలాగోలాగో సంఘానికి ఉపయోగపడాలా డబ్బులని చెప్పేసి ఇంత మందిరం పెంచుకుంటూ ఇంతగా పరిచర్య చేయడానికి గల కారణం ఏంటంటే నమ్మకత్వం ఒక్కసారి పోయిందనంటే దాన్ని మరల తిరిగి నేను సంపాదించుకోలేనిక. నేను ఎంత భక్తిగా ఉన్నది నటనే కనబడుతుంది ఇంకా మీ దగ్గర. నన్ను నమ్మి 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ప్రతి రూపాయి దేవుని పని కొరకు వాడబడాలి. నమ్మకత్వము. దేవుడు నాకు ఇచ్చిన సామర్థ్యం ఇదే. 2000 మంది సంఘం నేనేం ఆశించట్లేదు, 500 మంది సంఘాన్ని ఆశిస్తున్నాను. 500 మంది, ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమై నాకు దేవుడు ఆయుష్నిస్తే 500 మంది సంఘంతో మనం ఇక్కడ ఆరాధన చేయాలి. మనం ఒక్క చిన్న ప్రార్థన పెట్టిన 2000 మంది ఇక్కడ కూడుకోవాలి, 2000 మందితో ఆరాధన జరగాలి. సంఘం మాత్రం 500 మంది అవ్వాలి. ఈ ఆశతో, ఈ కోరికతో ఉన్నాను తప్ప ఏదో ఆశలు లేవు. ఎందుకనంటే రేపు నా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళలాగా నేను కూడా బలా నమ్మకమైన నా మంచి దాసుడా, అప్పగించిన చిన్న సంఘంలో నమ్మకంగా ఉన్నావు, వాళ్ళ యొక్క రక్తాన్ని చెమటగా మార్చుకొని ఇచ్చిన కానుకలను వాళ్ళ కొరకే, వాళ్ళ క్షేమము కొరకే, సంఘ క్షేమము కొరకే ఉపయోగించావు. కాబట్టి ఇదిగో ఆ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఇంత నీకు అప్పగిస్తున్నానని ఆ మహిమ గల కిరీటము కొరకే ఈరోజు నేను ఎదురు చూస్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.
నా బిడ్డలారా, చేతులు జోడించి సంఘానికి నేను మనవి చేస్తుంది ఏంటంటే, దేవుడు మనకి ఏదైతే అప్పగించాడో దాంట్లో నమ్మకంగా బ్రతుకుదాం. మనకు దేవుడు ఏ కృపావరం ఇచ్చాడో ఆ కృపావరం విషయంలో నమ్మకంగా ఉందాం. ఏ పని అప్పగిస్తున్నాడో ఆ పని విషయంలో నమ్మకంగా ఉందాం. కొంతమందికి ప్రార్థన చేసే వరాన్ని ఇచ్చాడు, కొంతమందికి అధికమైన విశ్వాసాన్ని ఇచ్చాడు, కొంతమందికి ఉత్సాహపరిచే మాటలు చెప్పగలిగిన, ఊరటించే మాటలు చెప్పగలిగిన వరం ఇచ్చాడు, కొంతమంది పరిచర్యకు ప్రోత్సహించే వరం ఇచ్చాడు, కొంతమందికి ఇది నాది కాబట్టి నేను బాధ్యతగా ఉండాలనే వరం ఇచ్చాడు. ఇవన్నీ కూడా దేవుడిచ్చినయే. తలాంతులు తలాంతులు తలాంతులు. దేవుడు ఏ తలాంతు ఇచ్చాడో గమనించుకొని ఆ తలాంతును మీరు వృద్ధి చేసుకోగలిగితే ఒక దినాన దేవుని ఎదుట, నేను మిమ్మల్ని మెచ్చుకోకపోయినా దేవుడు తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటాడు. మీ కుటుంబాలలో నమ్మకంగా ఉండండి. నీ భర్త దగ్గర నమ్మకంగా ఉండు, నీ భార్య దగ్గర నమ్మకంగా ఉండు, నీ అన్నదమ్ముల దగ్గర నమ్మకంగా ఉండు, నీ అక్క చెల్లెల దగ్గర నమ్మకంగా ఉండు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నమ్మకత్వం అనేది ఎంత దూరం తీసుకెళ్ళిందనంటే, నమ్మకత్వం అనేది, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఆలకించండి, చాలా సీరియస్ విషయం ఇది. నమ్మకత్వం అనేది ఎంత దూరం తీసుకెళ్ళిందనంటే, నన్ను ఎవరైతే నాశనం అవ్వాలని కోరుకున్నారో ఇదే మందిరములోకి వచ్చి చేతులెత్తి నా ఆశీర్వాదాన్ని కోరుకున్నారు, నన్ను ఆశీర్వదించారు. నన్ను అసలు మార్కాపురంలోనే లేకుండా చేయాలనుకున్న వ్యక్తి, నీవు నా దగ్గరికి వస్తేనే తప్ప, నాతో ఉంటేనే తప్ప నాకు ఊరట లేదని మాట్లాడాడు. ఇది మన గొప్పతనం కాదు. మనం దేవుడికి నమ్మకంగా ఉంటే శత్రువులను కూడా మిత్రువులుగా చేస్తాడంట దేవుడు. పిలవకపోయినా ఈరోజు పరిగెత్తుకుంటూ వస్తున్నారు మన దగ్గరికి. నేను పిలవట్లేదు, బతిమిలాడుకొని వస్తూ ఉన్నారు. నేను అని చెప్పి బతిమిలాడుకొని వస్తున్నారు. మీరు కాదు, మీ గురించి కాదు నేను మాట్లాడేది. అర్థమయ్యేటోళ్ళకి అర్థమవుతుంది. దేవుడు దీవించును గాక. సంఘబిడ్డల గురించి కాదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏదైనా సరే మీరు తొందరపడి ఎవ్వరిని ఏం మాట్లాడగాకండి. మీరు నమ్మకంగా ఉండండి. ఒక దినాన మీరు ఎంత గొప్పోళ్ళో వాళ్ళు తెలుసుకొని మిమ్మల్ని పిలుచుకుంటారంతే. మీ మంచితనం పనిచేస్తుంది ఒక రోజున. నేను కొంతమంది గురించి ఎక్కడ మాట్లాడను. వాళ్ళు ఎవరైనా ప్రస్తావించినా నవ్వి, అవునా అలా జరిగిందా అని దాన్ని తప్పించేస్తా అక్కడి నుంచి. ఎందుకనంటే దాని ప్రభావం చాలా దూరం పోతుంది. ఈరోజు నేను మీ గురించి తప్పుగా మాట్లాడితే ఒకళ్ళ దగ్గర, రేపు నా గురించి ఇంకొకడు మాట్లాడతాడు వెనక తప్పుగా. నేను ఆ అవకాశం ఇవ్వకూడదు. నమ్మకంగా బ్రతకండి, ప్రభువుకు నమ్మకంగా ఉండండి. మిమ్మల్ని నమ్మాడు ప్రభువు, మిమ్మల్ని నమ్ముతున్నాడు ప్రభువు. మీరు ఆయనకు నమ్మకంగా ఉండగలిగితే మిమ్మల్ని అందరినీ కూడా నాకంటే హెచ్చైన స్థాయిలో ఉంచుతాడు ప్రభువు మిమ్మల్ని. నాకు వచ్చిన కష్టాలు మీకు రాకూడదు, నాకున్న శ్రమలు మీకు రాకూడదని కోరుకుంటున్నాను. నాకున్న ఒత్తిడిలు, పరిస్థితులు మీకు రాకూడదు. ఎందుకనంటే నేనంటే అందరి గురించి ఆలోచించాలి. మీరు కేవలం మీ కుటుంబం గురించి ఆలోచిస్తే సరిపోతుంది. నేను అందరి గురించి ఆలోచించాలి, అందరి గురించి చేతులు ఎత్తాలి, అందరి గురించి మోకాలు నలగొట్టుకోవాలి, అందరి గురించి. ఎందుకనంటే నన్ను నమ్మి మీరు చెప్పిపోతారన్నా నా కుటుంబంలో పరిస్థితి ఇదని. నేను నమ్మదగిన వానిగా ఉండాలి. నమ్మకత్వాన్ని కాపాడుకుంటున్నాను. సంగమా, మీరు కూడా నమ్మకత్వాన్ని కాపాడుకోండి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను తృణీకరించకుండా, ఏ పరిచర్య దేవుడు అప్పగించినా ఇది భాగ్యం అని ఎంచుకోనండి. మీరు ఇది భాగ్యం అని ఎంచుకోండి. అది ఏ పరిచర్య అయినా, అబ్బా ఇది నాకు భాగ్యం, నేను నమ్మకంగా ఉంటాను, ఈ చిన్న దాంట్లో నేను నమ్మకంగా ఉంటానని మీరు నమ్మకంగా ఉండండి. రాబోతున్న సంవత్సరాలలో ప్రభు మిమ్మల్ని తలగా మార్చునుగాక. మీ శత్రువుల ఎదుట మీ భోజనము సిద్ధపరచునుగాక. మీ శత్రువుల కంటే ఎత్తైన స్థాయిలో మిమ్మల్ని ఉంచునుగాక. మీ శత్రువులు మీకు కనపడకుండా చేయునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ మిక్కిలి కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. అనేకమైన వాటి మీద నిన్ను నియమిస్తున్నానని చెప్పినట్లుగా ప్రభువా, మేమందరం నమ్మకంగా ఉండినట్లు మీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. బల్లలో పాలు